అసలు ఐసిస్ ప్లాన్ ఏంటి? ఎందుకింతలా రెచ్చిపోతోంది? ఈ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడే కన్ను మూసినా ఇంకా ఐసిస్ తీవ్రవాదులు ఎందుకిలా రెచ్చిపోతున్నారు? వీళ్ళ అసలు లక్ష్యమేంటి? ఖలీఫా రాజ్య స్థాపన కోసం ఐసిస్ అనుసరిస్తున్న పంథా ఏంటి? ఎలా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది? రాబోయే 6 ఏళ్లలో ఐసిస్ ప్రపంచాన్ని ఎలా కబళించేయబోతోంది? లాడెన్ మధ్యలో పురుడు పోసుకున్న రక్త పురుగు అల్-ఖైదా అరాచక కృత్యాలకు వేల రెట్లు విరుచుకుపడుతోంది. అల్-ఖైదా విషమూలాల నుంచి పుట్టుకొచ్చిన ఐసిస్ ప్రపంచ వ్యాప్తంగా ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న వెర్రి ఆలోచనతో పిచ్చెక్కినట్లు తూటాల వర్షం కురిపిస్తోంది. 2020 కల్లా 50 దేశాల్లో ఖలీఫా రాజ్యం స్థాపించడమే ధ్యేయంగా అడుగులేస్తోంది. ప్రపంచ తీవ్రవాదానికి పెద్దన్నగా మారిపోయి మిగిలిన తీవ్రవాద శక్తుల్ని కూడా గుప్పెటి పెట్టుకోవాలని చూస్తోంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు సృష్టిస్తున్న ఉన్మాదం ముందు గత తీవ్రవాద దాడులన్నీ చరిత్రలోంచే కాదు మన బుర్రల్లోంచి కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఐసిస్ ఎక్కడో చేసిన దాడిని చూస్తే ఇక్కడ మన వెనులో వణుకు పుడుతుంది. మరో 5 ఏళ్లలో ఆసియా దేశాలతో పాటు మరిన్ని దేశాలని తమ ఆధీనంలోనికి తీసుకురావాలని ఐసిస్ కుట్రలు పన్నుతోంది. ఈ కుట్రలు ఇప్పటికే చాలా అమలు చేసిన ఐసిస్ త్వరలోనే దాని కార్యాచరణ కూడా పూర్తి చేయాలని చూస్తోంది. ఇందుకోసం ఈ టార్గెట్ దేశాలన్నింటిలోనూ 50,000 మందికి పైగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకుంది. మరికొన్ని వేల మందిని సిరియాకు రప్పించి అక్కడ ఉగ్రవాద శిక్షణనిస్తోంది. ఆసియా దేశీయులకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో శిక్షణనిస్తోంది. ఈ మొత్తం ప్లాన్ ను 2020లోగా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఆ టార్గెట్ తాలూకా మ్యాప్ ఇదే. ఇదే ఆ మ్యాప్. ఇందులో నల్లగా ఉన్న దేశాలన్నీ ఐసిస్ మరో 5 ఏళ్లలో ఆక్రమించుకోవాలనుకుంటున్న దేశాలే. ఇందులో భారత్ తో పాటు పాకిస్తాన్, నేపాల్, చైనాలోని పశ్చిమ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్కమిస్తాన్, ఇరాన్, ఇరాక్ దేశాల వరకు అంతటినీ ఒక రాజ్యంగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ రాజ్యానికి ఖురాసన్ అని పేరు కూడా పెట్టేసింది. ఐసిస్ అంచనాల ప్రకారం మరో 5 ఏళ్లలో ఈ దేశాలన్నింటినీ ఆక్రమించుకొని ఖలీఫా రాజ్యాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇందుకోసం ఎప్పటినుంచో కుట్రలు పన్నుతూ వచ్చింది. ఇదే ఇప్పుడు భారత్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒకవేళ ఐసిస్ ఎక్కడ అడుగు పెడితే ఆ నెత్తుటి దారుణాలు ఇక్కడా జరిగితే అన్న ఊహే కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఐసిస్ శరవేగంగా విస్తరిస్తోంది. ప్యారిస్, స్పెయిన్ వంటి యూరప్ దేశాల నుంచి చైనా వరకు కన్నేసింది. ఉత్తరాఫ్రికా, ఐరోపాలతో పాటు మన దేశంలోనూ ఖలీఫా సామ్రాజ్యం స్థాపించాలని చూస్తోంది. ఉత్తరాఫ్రికాలో ఉన్న దేశాలన్నీ కలిపి మగ్రెబ్ అనే దేశంగాను, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలతో కూడిన భూభాగాన్ని ఆండలూస్ గాను పేర్లు పెట్టింది. ఇలా మిగిలిన దేశాలను కూడా కలిపి వాటికి ఏమేం పేర్లు పెట్టాలో కూడా నిర్ణయించుకుంది. ఇలా 2020 నాటికల్లా ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తమ ఖలీఫా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆపై మరో అంచెలో 2వ పథకాన్ని అమలు చేయటం ద్వారా ప్రపంచమంతా ఇస్లామిక్ ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని ఉవ్విళ్లూరుతోంది. అంటే ఇప్పుడు సిరియా, ఇరాక్లలో జరిగే దారుణాలు, ఘాతుకాలు అన్నీ సమీప భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అడుగుపెట్టే ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి 20 ఏళ్ల కిందటే ఒక పెద్ద పథకాన్ని రూపొందించుకున్నారు ఇస్లామిక్ తీవ్రవాదులు. 7 స్థాయిల్లో పూర్తయ్యే ఆ పథకాన్ని 15 ఏళ్ల క్రితమే మొదలు పెట్టేశారు. ఇన్నేళ్లుగా తాలిబాన్లు, లష్కరే తోయిబా వంటి తీవ్రవాదులు ఆ పథకాన్ని సగం పూర్తి చేస్తే ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు ఆ మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఎలాగైనా మరో 5 ఏళ్లలో తాము అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పథకం కూడా అంత సామాన్యంగా ఏమీ లేదు. చరిత్రలో జరిగిన ఎన్నో దాడులకు ఈ పథకం దగ్గరగా ఉంది. ఇందులో భాగంగా 2000 నుంచి 2003 మధ్య భాగంలో ఇస్లామిక్ దేశాలపై యుద్ధానికి దిగేలా అమెరికాను రెచ్చగొట్టారట. ఆ తర్వాత 2010-13 మధ్యకాలంలో అరబ్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లను లేవనెత్తి ఆ దేశాలను ఆక్రమించుకోవాలనుకున్నారట. ఒక్కసారి చరిత్రను చూస్తుంటే ఇదంతా నిజమే అనిపిస్తోంది.
2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్ ట్విన్ టవర్స్, పెంటగాన్ మీద దాడి తర్వాత అమెరికా, ఆఫ్ఘన్, ఇరాక్ల మీద దాడి చేసింది. ఇక 2010 తరువాత ఈజిప్ట్ తో సహా లిబియా వంటి మధ్యప్రాచ్య దేశాల్లో పుట్టుకొచ్చిన ప్రజా తిరుగుబాట్లు ఆ దేశాల్లో అశాంతి, అల్లకల్లోలం రేపాయి. అంటే 2000 నుంచే ఇదంతా ఓ పకడ్బందీ ప్రణాళికగా చేస్తోందన్నమాట. గతేడాది ప్రశాంత నగరం ప్యారిస్ లో చార్లెస్ హెబ్డో పత్రికపై దాడి, తాజాగా అమెరికాలో ఒర్లాండో ఘటన, ఇప్పుడు ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో బాంబు దాడి, ఇవన్నీ చూస్తుంటే ఉగ్రవాద మూకలు చాప కింద నీరులా ఎంతలా విస్తరించాయో అర్థమవుతుంది. ఇప్పటికే లక్షలాది మందిని హతమారుస్తున్న ఐసిస్ అదే పంథాను మన దేశంలోనూ అనుసరించబోతోంది. ఇందుకు మన దేశం కూడా అతీతం కాదు. ఇప్పటికే భారత్ లో భారీగా స్లీపర్ సెల్స్ ను రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో కూడా చాలా మందిని ట్రైనింగ్ కోసం సిరియాకు రప్పించుకుంది ఐసిస్. ఇప్పటికే కాశ్మీర్ లో వేర్పాటువాదులతో కలిసి త్వరలోనే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ ను ఏర్పాటు చేస్తామని నినాదాలు, ఆందోళనలు చేస్తోంది. దీంతో పాటు భవిష్యత్తులో కాశ్మీర్ ను పూర్తి స్థాయిలో తన ఆధీనంలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇలా ఒక కాశ్మీరే కాదు, దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పంథాలో నెమ్మదిగా అడుగు పెడుతూ విస్తరిస్తూ వెళుతోంది ఐసిస్. మరో 5 ఏళ్లలో ఎలాగైనా తన టార్గెట్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు చనిపోయినా తమ ప్రణాళిక మాత్రం ఆగకూడదన్నది ఐసిస్ ముందే నిర్ణయించుకుంది. అందుకే అబూ అల్ బకర్ బాగ్దాది చనిపోయినా అదే స్థాయిలో దూసుకు వెళుతోంది. ఖలీఫా రాజ్యమా? అదెలా ఉంటుంది? అసలు దాని లక్ష్యమేంటి? దాని స్థాపన ద్వారా ఏం సాధిస్తారు? అసలు మన ఇండియాలో ఐసిస్ దాడి చేస్తే ఎదుర్కోగలమా? దీన్ని అంతం చేయడానికి